ఫ్రెండ్స్ 'పెద్ది' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో మనందరికీ తెలిసిందే. 'రామ్ చరణ్ తేజ' చాలా అద్భుతంగా నటించిన సినిమాల్లో ఇక 'పెద్ది' సూపర్ డూపర్ సినిమా అని చెప్పుకోవాలి. అయితే ఆ సినిమాలో కుస్తీ, క్రికెట్, పరుగు ఇలా రకరకాల పద్ధతుల ద్వారా తన యొక్క సత్తాను చాటుకోవాలని ఎంతో ప్రయత్నిస్తుండేవాడు. తన ఊరికి తను రైలు మార్గం తీసుకురావాలని కూడా ప్రయత్నిస్తుండేవాడు. ఆ క్రమంలో ఏమైంది అంటే తన అరచేయి ఉంటది కదా! అరచేయిలో కార్టిలేజ్ అని ఒకటుంటుందనమాట. అంటే ఒక ఎముకని, ఒక కండరాన్ని కలిపే ఒక జాయింట్‌ని కార్టిలేజ్ అంటారు. అయితే ఆ కార్టిలేజ్ అనేది మొదటగా ఏమైందంటే, ఈ కుస్తీ పోటీలు గట్రా నేర్చుకుంటున్నప్పుడు, ట్రై చేస్తున్నప్పుడు కొద్దిగా అది డ్యామేజ్ అయింది. అయితే రామ్ చరణ్ ఏం చేశాడంటే, అవి పట్టించుకోకుండా ఆ పెయిన్ వదిలేసి ఇంకొక 20 రోజుల పాటు అలాగే ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. అలా ప్రాక్టీస్ చేసేసరికి తన డ్యామేజ్ చాలా తీవ్రంగా వెళ్ళిపోయి ఏకంగా 8 డిగ్రీల లోతుగా వెళ్ళిపోయిందనమాట. దాంతో తను పెయిన్ భరించలేకుండా ఉన్నాడు. కానీ 'పెద్ది' ప్రమోషన్స్ కోసం వెయిట్ చేశాడు. అయితే తను ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయించుకోలేదు. ఎందుకనంటే మానసికంగా తను చాలా కృంగిపోతాడు అని చెప్పేసి. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగింది అంటే తనిప్పుడు కోయంబత్తూర్ గంగా ఆసుపత్రికి వెళ్ళాడనమాట. అయితే ఈ క్రమంలోనే ఉపాసనకి అలాగే రామ్ చరణ్ తేజకి చాలా రకాల విమర్శలు కొంతమంది కామెంట్స్‌లో గుప్పించారు. ఏమనంటే ఒక పక్కన కామినేని హాస్పిటల్స్, ఇంకొక పక్కన అపోలో హాస్పిటల్స్. ఈ 2 హాస్పిటల్స్ వదిలేసి మీరెక్కడికో కోయంబత్తూర్ గంగా హాస్పిటల్‌కి వెళ్ళటం మీ యొక్క క్రెడిబిలిటీని మీరు నిర్మించుకున్నట్టే కదా! అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అంటే సొంత హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్‌కి ఎందుకు వెళ్ళాలి అనేసేసి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే వరల్డ్ నంబర్ 1 అంటే అరచేతికి మాత్రమే అద్భుతమైన సర్జరీలు అసలు చెయ్యి పని చేయకపోయినా పని చేయించగలిగే శక్తి ఉన్న డాక్టర్లు అక్కడ ఇద్దరున్నారు. అసలు ఆ హాస్పిటల్ వ్యవస్థాపించిందే వాళ్ళనమాట. సో, హ్యాండ్‌కి సంబంధించి చాలా తీవ్రమైన గాయం అయింది కాబట్టి రామ్ చరణ్‌కి అక్కడికి వెళ్ళమని అపోలో డాక్టర్లే సూచించారు. అయితే ప్రతి హాస్పిటల్‌లో ప్రతి అవయవానికి సంబంధించిన అద్భుతమైన డాక్టర్లు ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన కొన్ని స్పెషలిస్ట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు కంటి ఆసుపత్రి తీసుకున్నాం అనుకోండి. ఎల్‌వి ప్రసాద్ హాస్పిటల్స్ కంటికి చాలా ఫేమస్. అలా అని వేరే హాస్పిటల్స్‌లో కంటికి సంబంధించిన డాక్టర్లు లేరా? వాళ్ళు పనిచేయరా? అనేది మ్యాటర్ కాదు. ఎప్పుడైనా ఆరోగ్యం విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు కాబట్టి స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇదే విషయాన్ని 'రామ్ చరణ్ తేజ' ఫ్యాన్స్ చాలా ఓపికగా విమర్శిస్తున్న వాళ్ళని చెప్తూ వచ్చారు. అయితే ఇక ఈ రకంగా కూడా ట్రోలింగ్ మొదలుపెట్టారా అని ఉపాసన కొద్దిగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో సూపర్ హ్యాపీ అయిపోయాడు రామ్ చరణ్.